బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక కేటీఆర్ బయట రోడ్ల వెంట తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బట్టలు ఉడదీస్తాం, తోలు తీస్తాం అని తొడలు కొట్టి సవాల్ చేసిన తండ్రి కొడుకులు తీరా అసెంబ్లీ సమయానికి ఎందుకు డుమ్మా కొట్టారో చెప్పాలన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంలో తాము విలన్లుగా మిగిలిపోతామనే భయం బీఆర్ఎస్ నేతల్లో నెలకొందని, అందుకే సభకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇంట్లో కవితతో పోరు, అసెంబ్లీలో హరీష్ రావుతో పోరు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని సెటైర్లు విసిరారు. ఆయన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఆయన అహంకారానికి పరాకాష్టాన్ని కామెంట్ చేశారు. చేస్తున్నటువంటి ఆలోచన కేటీఆర్ కంట్రోల్ తప్పుతున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రెస్టేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఇంట్లో పోరు, బయటకు వస్తే కవిత గారితో పోరు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ఉపనాయకుడిగా అయినటువంటి హరీష్ రావుతో పోరు. ఓ రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనిపించేటువంటి సందర్భం. ఆయన ఆలోచన తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని అనేక సందర్భాల్లో మీరు చెప్పినప్పటికీ మతి తప్పి మాట్లాడేటువంటి మాటలుగా దుర్భాషలను కూడా ఓ స్థాయిని దాటి, హద్దు దాటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నాలుకకు ఎంత వస్తే అంత రాహుల్ గాంధీ గారిని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎవరు మాట్లాడిన మాటలు, ఇద్దరి పైన నిన్నటి రోజు ఓవైపు రాహుల్ గాంధీ గారి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏందని చెప్పిన ఆలోచన లేకుండా తెన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజం చిత్కరించుకుంటున్న వేళ మళ్ళీ నిన్నటి రోజు రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓ పరుష పదాజాలంతో తిట్టేటువంటి క్రమంలో సభ్య సమాజం కూడా తీవ్రంగా తప్పుపట్టేటువంటి పదాలను వాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నారన్నమాట చెప్తా ఉన్నాం.